హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కడా బ్యాంగిల్ తయారు చేసుకున్నాను. అది ఎలా తయారు చేసుకుంటున్నాను అనేది చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని దాని మీద ఫ్లవర్ అనేది తయారు చేసుకుంటున్నాను. కడా బ్యాంగిల్కి ఈ కుందన్ వచ్చేసి ఎస్ షేప్ అనమాట. గ్లాసీ గోల్డ్ కలర్ కుందన్ అనమాట. ఇవి నేను స్టిక్ చేసుకునే కుందన్స్. నేను చూపించే విధంగా B7000 గ్లూ అనేది పెట్టి ఈ కుందన్స్ని స్టిక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మిడిల్లో కూడా గ్లూ అనేది అప్లై చేసి అక్కడ హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోండి. ఒకటి బ్లూ కలర్ హాఫ్ మూన్ షేప్, ఒకటి రెడ్ కలర్ హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని నేను చూపించే విధంగా స్టిక్ చేయండి. ఇక్కడ కింద వచ్చేసి ఎస్ షేప్ కుందన్స్ వచ్చేసి 12 పట్టాయి అనమాట కుందన్స్. మిడిల్లో వచ్చేసి హాఫ్ మూన్ షేప్ కుందన్స్ 6 పట్టాయి అనమాట. దానికి మిడిల్లో 3mm రౌండ్ షేప్ గోల్డ్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. చేసుకొని నేను ఆల్రెడీ ఇక్కడ బ్యాంగిల్కి థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను, బ్లూ కలర్ థ్రెడ్. ఇవి వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్ అనమాట. 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్ని 1 డే ఆరనిచ్చి కట్ చేసి B7000 గ్లూ అనేది బ్యాంగిల్కి పెట్టి ఫ్లవర్కి కానీ బ్యాంగిల్కి కానీ పెట్టేసి గ్లూ స్టిక్ చేసుకోవాలన్నమాట బ్యాంగిల్కి. తర్వాత నేను చూపించే విధంగా హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని ఫ్లవర్ కల్లే తిప్పకుండా ఇటు రివర్స్లో తిప్పి స్టిక్ చేసుకోండి. ఇలా మొత్తం స్టిక్ చేసుకోండి బ్యాంగిల్కి. అంటే హాఫ్ ఏమో ఇలా స్టిక్ చేసుకోండి, మళ్ళీ హాఫ్ వచ్చేసరికి బ్యాంగిల్ని అటు సైడ్ తిప్పి స్టిక్ చేసుకోండి. ఇదే విధంగా స్టిక్ చేస్తే అటు వచ్చేసరికి డిజైన్ మారిపోద్ది అనమాట. ఇప్పుడు చూసారు కదా, హాఫ్ అలా స్టిక్ చేసుకున్నాక మళ్ళీ ఇటు వచ్చేసి బ్యాంగిల్ని ఇటు తిప్పి మళ్ళీ ఈ విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. అటు నుంచి మొత్తం కనుక స్టిక్ చేసుకుంటా వస్తే ఇటు వచ్చేసరికి ఇటు తిరిగి ఉంటుంది అనమాట కుందన్ అనేది. అందుకే నేను అటు హాఫ్ అలా స్టిక్ చేసుకొని ఇటు హాఫ్ అనేది ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. ఒకటి రెడ్, ఒకటి బ్లూ కలర్ కుందన్ తీసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అనే సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఈ బ్యాంగిల్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. మీకు కనుక ఈ బ్యాంగిల్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇలా బ్యాంగిల్ నేను చూపించే విధంగా అటు సైడు ఇటు సైడు ఇలా స్టిక్ చేసుకుంటూ రావాలి. 2 సైడ్స్ చూసారు కదా, ఇలా స్టిక్ చేసుకుంటూ రావాలన్నమాట నీట్గా. ఈ గ్యాప్లో కూడా ఇదిగోండి ఇలా నేను చూపించే విధంగా ఇలా పెట్టుకోండి. ఇక్కడ ఈ 2 కుందన్స్ స్ట్రైట్గా పెడితే పట్టవన్నమాట. ఇలా నేను చూపించే విధంగా క్రాస్గా పెట్టి అక్కడ మిడిల్లో గ్లూ అనేది పెట్టుకొని అక్కడ జర్కన్ స్టోన్స్ అనమాట వైట్ కలర్ స్టిక్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, కడా బ్యాంగిల్ అనేది తయారైపోయింది. చాలా బాగా వచ్చింది బ్యాంగిల్ అనేది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బ్యాంగిల్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.